కార్మికుల ఐక్యత, ఆటో డ్రైవర్ల ఐక్యత, దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెను వెంటనే దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెను అదుకోవాలి. ఆటో డ్రైవర్లను వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆటో డ్రైవర్లను వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆటో డ్రైవర్ల ఐక్యత, కార్మికుల ఐక్యత. ఆటో అంటేనే ఆటోకి వచ్చిన వారు ప్రతి ఒక్క డ్రైవర్ పేద కుటుంబం, ఆటో ఉన్నవారు ప్రతి ఒక్క పేద కుటుంబం కాబట్టి ఆటో డ్రైవర్ ఉండగలిగినారు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు 1000 నుంచి ఒక 1500 వరకు దందా అయ్యేది మాకు. గత ప్రభుత్వం వచ్చాక చాలా ఇబ్బందికరంగా కోల్పోతున్నాము. సరే, ఈ ప్రభుత్వం అయినా మాకు 15 నుంచి 10,000 వరకు 10,000 నుంచి 15,000 వరకు మాకు నెలకి వచ్చే ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి మాకు నెలకు సాయం చేయాలని గత ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. గత ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా ఇబ్బందికరంగా లేకుండా, ఎలాంటి నోటు లేకుండా మాకు బరాబర్ బండ్లు నడిచేది. ఎక్కడికి పోయినా ఎక్కడికి వెళ్ళినా చాలా బాధాకరంగా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇంట్లో కనీసం తెచ్చుకుందామంటే సమ్మాన్కు సరుకులు తెచ్చుకుందామన్నా కానీ చాలా ఇబ్బందికరం అనిపిస్తుంది. అప్పట్లో గత ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా బాగుండేది. ఈ ప్రభుత్వం ఉన్న ఇబ్బంది ఏం లేదు. ఈ ప్రభుత్వం ఇట్లా మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము. ఎమ్మెల్యే కుమ్మం అనిల్ రెడ్డి గారు మాకు ఆటో బస్సు ఫ్రీ పెట్టిన సంది చాలా ఇబ్బందికరంగా ఉంది. మాకు జనం ఎక్కలేకపోతుర్రు. మాకు సంవత్సరానికి 12,000 ఇస్తూ అంటారు. అంటే నెలకు 1000 రూపాయలు పడుతున్నాయి. అంటే రోజువారీ 33 రూపాయలు పడుతున్నాయి. ఇవాళ ఆడోళ్ళు కూలికి పోతే 1000 రూపాయలు తెస్తుంది. అంటే మగోళ్ళు బండి మీద పోయి చాలా ఇబ్బంది పడుతున్నాం. మాకు వెంటనే నెలకు 20,000 రూపాయలు స్కీమ్ రిలీజ్ చేయాలని మేము కోరుతున్నాం. ప్రభుత్వం మహాలక్ష్మి స్కీమ్ పెట్టడం వల్ల, ఆర్టీసీ బస్సు ఫ్రీ పెట్టడం వల్ల మాకు ఆర్థికంగా చాలా వెనకబడిపోతున్నాం. ఇంతకుముందుకు ఫ్రీ బస్సు పెట్టక ముందుకు రోజుకు 800 నుంచి 1000 రూపాయల దాకా సంపాదిస్తున్నాము. ఇప్పుడు ఫ్రీ బస్సు పెట్టాక మాకు రోజు 500 ఇట్లా మిగులుతలేవు, డీజిల్ మట్టుకు ఇట్లా వెళ్తలేవు. ఆర్థికంగా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మాకు ఏదైనా ఒక సాయం చేయాలని చేస్తుంటుండే కానీ చేస్తలేవు. ఫ్రీ బస్సు పెట్టే ముందే మాకు ఏదో ఒక సాయం చేసి ఫ్రీ బస్సు పెడితే మాకు ఈరోజు ఏదో ఒకటి అవు. ఆ ఫ్రీ బస్సు పెట్టడం వల్ల మాకు చాలా వెనకబడిపోతున్నాం. మాకు ఏదైనా ఒక సాయం చేయాలి. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారికి ఇట్లా మాకు ఆర్థికంగా ఏదైనా సాయం చేయాలి. దీనికి మాకు ఆటో డ్రైవర్లకు నెలకు 15,000 ఇవ్వగలరని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మా ఆటో డ్రైవర్లు చాలా కుళ్ళిపోతున్నాము. ఈ పిరి బస్సులు వాడి మనం చాలా ఆగమైపోతున్నాము. మాకు చాలా అన్యాయం జరుగుతుంది. ఒక్క మనిషి ఎక్కితే మాకు ఏం సరిపోతుందన్న? చాలా కూలిపోయి మేము చాలా ఆగమైపోయినాము ఆటో డ్రైవర్లము. మాకు ఏదన్నా గవర్నమెంట్ తరఫున మాకు నెలకు 15,000, మాకు 20,000, మాకు నెలకు 10,000 చేసినా మాకు ఎంతో సంతోషం ఉంటుంది. రేవంత్ రెడ్డి మేము కోరుకుంటూ ఇదే మేము చాలా కోరుకుంటున్నాం. అన్న ఒక 800 అగన్నా మాకు 800, 900, 600, 700, 800, 900 ఇట్లా వచ్చేది. ఇవాళ మాకు డీజిల్ వస్తుంది కూడా గతి లేదు. ఒక్క మనిషి ఎక్కినా అటమికి పోయి తిరిగి రావాల్సి వస్తుంది. మాకు ఎలాంటి చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఇప్పుడు ఒక 400 కూడా ఇంటికి కొంచపోతలేము. డీజిల్ పోను మాకు ఏం మిగులుతలేదండి. మాకు గవర్నమెంట్ మాత్రం నెలకు 15,000 కావాలని మేము కోరుకుంటున్నాం అంతే.